హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్కూల్లో ఫ్రైడ్ రైస్ తిన్నాను. కొంచెం అదే స్టైల్లో ఇంటికాడ ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనేది ఈ ఫ్రైడ్ రైస్ అనేది మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఎక్కువ అందరూ ఏం చేసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు, కానీ నేను నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి కోడిగుడ్డు ఉంటుంది కదా, 2 పగలగొట్టి వేపించాను ఫ్రెండ్స్. అది పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత కొంతమంది బాస్మతి రైస్తో చేస్తారు. బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే నేను బాస్మతి బియ్యం లేవు కాబట్టి మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కోడిగుడ్డు తీసేసిన తర్వాత నెయ్యి వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కోసి అందులో వేసేసి సోయా సాస్ కొంచెం ఉంటుంది కదా బాటిల్, అది ఒక ఈ కలర్ రావడానికి సోయా టేస్ట్, మిరియాల పొడి కొంచెం మిక్సీ పట్టి వేసేసి రైస్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉండి తీసేయండి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అనేది మనం బండ్ల మీద బయట హోటల్ స్టైల్ తింటాం కదా, అది అనేది అరేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ నేను అడిషనల్గా కొంచెం ఫ్లేవర్ కోసం ఆనియన్స్ పెట్టుకున్నాను. మీరు కూడా పెట్టుకొని తినండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఎలా ఉంది అనేది నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఆనియన్ వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అండ్ ఎగ్ వల్ల కొంచెం బాడీ కూడా స్టిఫ్నెస్ పెరుగుతుంది. అండ్ ఇంకేం చెప్తారు, నెయ్యి వల్ల ఏంటంటే కొంచెం బాడీ కూడా కండరాల్లో బలంగా ఉంటుంది. సో ఇది హెల్తీ బెనిఫిట్. కొంతమంది జీడిపప్పు, కొంతమంది గార్లిక్ అవి కూడా వేసుకుంటారు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కోసం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.